వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపించేస్తా, పదండి. నా మంచి కోరేవారు నా ఫ్రెండ్స్ రెగ్యులర్ ఓ మాట అంటున్నారు, నీ ఛానల్లో అన్ని హిందూ దేవాలయాల గురించే చూపిస్తున్నావని. సో నాకు కూడా నిజమే అనిపించింది, కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నా, నాకు అలాంటి ఒపీనియన్ లేదు. హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి చెప్పండి, మనమంతా ఇండియన్స్. నేను హిందూ మతాన్ని ప్రేమిస్తాను, పరమతాన్ని గౌరవిస్తాను. కొందరు పాలిటిక్స్ కోసం మతాలనే పేరుగా వాడుకుంటున్నారు. మనకు వాళ్ళతో పని లేదు, మనమందరం బాయ్ బాయ్ అంతే, అన్నదమ్ములు అన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే ఈ క్రిస్మస్కి ఏదో ఒక చర్చికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. సో ఎక్కడికి వెళ్దామా అని చర్చ్ చేస్తే మెదక్ చర్చ్లో 100 years సెలబ్రేషన్స్ చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చాక అసలు మైండ్ బ్లోయింగ్. ఈ చర్చ్ నిర్మాణం, చరిత్ర, ఇక్కడ జరుగుతున్న మంచి పనులు ఇవన్నీ చూసి తెలుసుకొని చాలా బాగా అనిపించింది. ఓకే, నాతో పాటు ఈ సెలబ్రేషన్స్ని మీరు కూడా చూడండి. మెదక్ చర్చ్ 100 years సెలబ్రేషన్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క మరియు చాలా మంది కూడా గెస్టులు కూడా అటెండ్ అవుతున్నారు. సో మనం కూడా వాళ్ళని కవర్ చేద్దాం వీలైనంత వరకు. మెదక్ చర్చ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి జస్ట్ 100 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. 2 to 2.5 hours పడుతుంది జర్నీ. బస్సెస్ చాలా ఎక్కువనే ఉంటాయండి. జేపీఎస్ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. చూసారా క్రౌడ్ ఎట్లా ఉంది, ఎంత చూసిన ట్రాఫిక్ ఫుల్గా ఉంది కదా. ఆల్రెడీ మార్నింగే రేవంత్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిపోయారంట. సో మనం మిస్ అవుతున్నాం. చూడండి పార్కింగ్ ప్లేస్ కూడా ఎంత ఉంది, వెహికల్స్ చాలా మంది వచ్చినట్టు ఉన్నారు. 100 years కంప్లీట్ అంట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది ఆసియా ఖండంలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అనమాట. సో ఇక్కడ అన్ని మతాల వారు కూడా వచ్చిపోతూ ఉంటారండి. ఇక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు లేవంట, ఆల్ ఆర్ ఈక్వల్స్. దేశంలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చర్చ్ మెదక్ చర్చ్. చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ చర్చ్ నిర్మాణానికి పూనుకున్నారు. 1914లో ప్రారంభమై 1924లో ఇది పూర్తయింది. దాదాపు 10 ఏళ్ల కాలం స్థానిక ప్రజల శ్రమతో నిర్మాణమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవిత గారిని కవర్ చేయడం జరిగింది. ఫుల్ క్రౌడ్. ఇక్కడ పనికి ఆహార పథకం కింద ఈ నిర్మాణానికి కూలీలను కావచ్చు, వివిధ నిపుణులను కూడా వాడుకున్నారు. ఈ చర్చి నిర్మాణంలో వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన కళాఖండాలతో పాటు స్థానికంగా దొరికిన రాళ్లను కూడా వాడుకున్నారు. మెదక్ చర్చి నిర్మాణం తర్వాత ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలతో పాటు ఉన్నత విద్యలకు చదువుకునే అవకాశం దక్కింది. గట్టిగానే సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది. చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారు. లేకపోతే కొందరు కేటుగాళ్ళు ఉంటారు, మన పనిలో మనం ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అదే పనిగా కొంతమంది వస్తారండి బాబు టిఫిన్లు చేయడానికి. టిఫిన్లు అంటే మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎంతమందికి అర్థమైంది కింద కామెంట్ చేయగలరు. టిఫిన్స్ కొందరు ఉంటారులేండి, బత్తి ముసుగులో నేను ఆనందం కోసం కొంతమంది వస్తూ ఉంటారు. ఇటువంటి జాతరలు, పబ్లిక్ ప్లేస్లు ఉంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట. ఈ చర్చి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ చర్చి యొక్క విశేషాలు, ప్రాముఖ్యత అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఫాస్టర్ గారి మాటల్లో విందాం. నా పేరు రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య. ఈ చర్చ్కి మిషన్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా నేను సేవలు అందిస్తూ ఉన్నాను. మరి 100 ఏళ్ల ఈ శత జయంతి ఉత్సవాల శుభవేళ ఇక్కడ సంఘ కాపరిగా గురువుగా ఉండడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ఈ మందిరం ఆసియా ఖండంలోనే మరి 2వ అతిపెద్ద దేవాలయముగా చరిత్రలో పరిగణింపబడుతూ ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. మరి ఈ మందిరం నిర్మించినటువంటి ప్రధాన దైవ సేవకులు రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశం నుండి ఈ దేశానికి మిషనరీగా వారు వచ్చినటువంటి వారు. మరి వారు సుమారు 1897 నుండి 1939 వరకు సుమారు 43 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పరిచర్య చేశారు. మరి వారు ఆనాడు సికింద్రాబాద్లో ఉన్న ఆ మిలిటరీ ప్రజల మధ్య సేవ చేయడానికి చాప్లిన్గా వచ్చి అక్కడి నుండి వారు ఈ మారుమూల ప్రాంతమైనటువంటి సరి అయిన ప్రయాణ సౌకర్యాలు కూడా లేనటువంటి ఈ ప్రాంతాన్ని వారి దర్శనం ద్వారా వారు ఎన్నుకొని, అంతకుముందు ఇది మెదక్ కాదు, ఇది గుల్షనాబాద్గా పిలువబడే స్థలాన్ని వారు మెదక్గా మార్చడం కావడానికి వారే ప్రధాన కారణం ఏంటంటే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెనుకబడిన ప్రాంతంలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ప్రజలకు పంచడానికి సువార్త అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ప్రబోధించటం ఇదొక్కటే సరిపోదని యేసు ప్రభు బైబిల్ గ్రంథములు చెప్పినట్టు సమృద్ధి జీవానికి సమృద్ధి జీవం, సమృద్ధి మానవునికి సమృద్ధి జీవం అనగా
శారీరక, మానసిక, ఆధ్యాత్మికత ఇవన్నీ జరగాలి. కాబట్టి ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పినారు, ఇక్కడ వైద్య సంస్థలు నెలకొల్పినారు. ఇలాంటి వెస్ట్ రూమ్ ఇటుపక్క ఆ పక్క కూడా 2 రూములు ఉంటాయి, గదులు. ఇక మీద కూడా మనకు ఒక బాల్కనీ ఇవ్వబడ్డది. చాలా సుందరమైనటువంటి దేవాలయం. ఇందులో ప్రధానంగా 3 అద్దాల కిటికీలు ఉంటాయండి. మరి అవి ఇటలీ నుండి తెప్పించబడి ఇక్కడ మరి ఆలయంలో ఉంచబడినటువంటివి. మరి దానిని ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి వారు సర్ ఫ్రాంక్ ఓ సాలిస్బర్గ్ గారని. మరి 1 క్రీస్తు జననం 1927లో తూర్పున అది బిగించబడి ఉన్నది. చిన్న చిన్న అద్దాలతో చేయబడినటువంటి కిటికీ ఇది. మరి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సూర్య రశ్మి అనగా సూర్యకిరణాలు పడితే కానీ అది మనకు కనబడదు. ఒకవేళ సూర్యకిరణాలు లేకపోతే అసలు అక్కడ ఏ పిక్చర్ ఉన్నట్టు మనకు ఏర్పడదు. మరి అలాంటిది 1927లో క్రీస్తు జననం, 1947లో సిలువ వేయబడ్డ ఇటు పడమట మనకున్నటువంటి చిత్రపటం. మరి ఉత్తరాన ఉన్నటువంటి 1987లో మరి అది బిగించబడి అది ఆరోహణం, క్రీస్తు యేసు యొక్క ఆరోహణము, ఆయన పైకి పునరుత్థానుడై వెళ్ళడాన్ని సూచిస్తుంది. మరి మనకు సాధారణంగా కట్టే కొట్టే తెచ్చనే నినాదం తెలుసు, రామాయణం 3 మాటలు చెప్పొచ్చని. ఇక్కడ ఆ దొరగారి యొక్క ప్రయత్నంలో పరిశుద్ధ గ్రంథమును కూడా క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు ఆరోహణం అన్న ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఈ 3 చిత్రపటాల ద్వారా గొప్పగా చెప్పినటువంటి భక్తులు వారు. మరి ఈ చిత్రపటాలు చాలా ప్రాముఖ్యమైనవి. అనేక మంది భక్తులు వచ్చి వాటిని చూస్తూ ఉంటారు. మరి ఈ ఆలయం ప్రతిష్ఠ చేయడము, కట్టడము, దీని అంతటి వెనుక మరొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటంటే అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం. మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా కరువు తాండవిస్తున్న సమయం, ప్రజలందరూ కూడా భోజనానికి అల్లాడుతూ ఉన్నటువంటి సమయం. మరి ఆయన చెలించి ఈ మనుషులకు ఎట్లన్నా నేను భోజనం పెట్టాలంటటువంటి సంకల్పంతో మరి ఫుడ్ ఫర్ వర్క్ అనేది అప్పుడే ఆయన ప్రారంభం చేసి ఇక్కడ ఎంతమంది పేదలు వస్తే అంతమందికి షెల్టర్స్ ఇచ్చి గుడారాలు వేసి అందులో వారి నుంచి వారి పిల్లలను స్కూల్కు పంపుతూ వారికి హెల్త్, ఆరోగ్యాన్ని ఇస్తూ వారికి పనికి ఆహార పథకం కింద భోజనం పెడుతూ ఈ మందిరాన్ని వారు నిర్మించినట్టు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అప్పుడే మెతుకు అనేది మన తెలంగాణ భాషలో అన్నం మెతుకు. మరి ఆ మెతుకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ ప్రాంతంలోని అందరూ మెతుకు మెతుకు అని వస్తే ఆ మెతుకు కాస్త మెదకుగా ఈరోజు అది పరిణామం చెందిందని జ్ఞాపకం చేస్తూ మరి ఇంత గొప్ప సేవను జరిగించిన ఆ మహానుభావుడు మరి చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారి జీవితం ధన్యకరం. వారు సుమారు 360 ఎకరాలు ఇక్కడ సంపాదించి దేవునికి దీన్ని అనుగ్రహించి ఉన్నారు. అలాగనే ఈ చర్చి హైట్ కూడా మరి వారు నిర్మించటంలో అప్పుడున్నటువంటి హైదరాబాద్ ఎవరైతే నవాబులు ఉన్నారో మరి వారు చార్మినార్ కన్నా హైట్ ఉండటానికి లేదు అని చెప్పినప్పుడు వారు ఒక 3 అడుగులు తగ్గించి ఆలయం కట్టినారనేది మరి చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. మరి ఏది ఏమైనా వారి యొక్క జీవితం ధన్యకరం. ఈ ప్రాంతానికి విద్య, వైద్యం, సువార్త ఇచ్చి మరి ఒకప్పుడు గేటెడ్ కమ్యూనిటీగా ఉన్నటువంటి ప్రాంతం. కరెంటు కావాలన్నా మిషన్ కాంపౌండ్ మెదక్లో. మరి ఆ రోజు గవర్నమెంట్ కూడా మన ఆర్టీసీ బస్సుల యొక్క ప్రతి బస్సు మీద ఈ మెదక్ చర్చి దేవాలయం ఉండేది. ఎట్లయితే వరంగల్ ప్రాంతంలో ఓరుగల్లు దేవాలయం, హైదరాబాద్లో చార్మినార్ బస్సుల మీద ఎట్లుండేదో అట్లా ఉండి మెదక్ అంటేనే చర్చి, చర్చ్ అంటేనే మెదక్ అన్న రీతిగా మరి ఈ మందిరం కేవలం క్రైస్తవులకే కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పినట్టు నా మందిరం సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అని చెప్పబడి ఉంది. మరి ఇక్కడ ప్రతి దినం అనేక మంది వస్తారు, కులమతాలకు అతీతంగా, హిందూ, ముస్లిం, బంజారా. మరి అంతేకాకుండా ఈ తెలుగు 2 రాష్ట్రాల నుండే కాదు, మరి కర్ణాటక, మహారాష్ట్ర, ముఖ్యంగా బీదర్ ప్రాంతం నుండి అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. దేశ విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ ఆలయం దర్శిస్తూ ఉన్నారు. మరి ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు వారి యొక్క థీసిస్ రాయడానికి ఈ స్ట్రక్చర్, ఈ కన్స్ట్రక్షన్ చూసి వారు ఎన్నో వారి థీసిస్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఒక చక్కటి కట్టడం, అందమైన రాళ్లతో మనము రాయికి మధ్య చూస్తే ఎక్కడ సిమెంట్ వాడినట్టు కనబడది, అంతగా మరి డంగు సున్నంతో ఆనాడు కట్టబడినటువంటి దేవాలయం. ఇప్పుడు 100 ఏళ్ళు అవుతూ ఉన్న ఏ విధమైనటువంటి స్ట్రక్చర్లో ఎక్కడా ఏ లోటుపాటు లేవు. మరి దీన్ని నిర్వర్తిస్తున్నది మెదక్ అధ్యక్ష మండలం.
మరి మెదక్ డయాసిస్ అనేది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో దక్షిణ ఇండియా సంఘంలో ఒక భాగం. మరి దక్షిణ ఇండియా సంఘానికి కేంద్రం సిఎస్ఐ ఆఫ్ సినడ్ అనగా చెన్నై, మరి మెదక్ అధ్యక్ష మండలానికి కేంద్రం సికింద్రాబాద్. మరి చెన్నై కింద అనగా సినడ్ కింద దాదాపు ఆనాడు 22 ఈనాడు 24 డయాసిస్లు ఉన్నాయి. మరి ప్రతి డయాసిస్కు ఒక బిషప్ ఉంటారు. మరి మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్ బిషప్ ది రైట్ రేవా ప్రొఫెసర్ డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు, వారు కరీంనగర్ డయాసిస్కి అధ్యక్షులుగా, మాకు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ బిషప్గా వారు ఉంటున్నారు. మరి వారి నాయకత్వంలో ఈ పండుగ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు కొడుతుండ్రు. చర్చిలో కొబ్బరికాయలు కొడతారా అనే ఆశ్చర్యపోకండి, కానీ నేను కూడా ఇక్కడే చూస్తున్నా. అంటే కొబ్బరికాయలు మన హిందూ దేవాలయం కొడతాం కదా, కానీ ఇక్కడ కూడా కొడుతున్నారు. కొంతమంది అయితే క్యాండిల్స్ పెడుతున్నారు. అంటే దేవుని ఎలా పూజిస్తున్నాం అని కాదు, మనం ఎంత భక్తితో పూజిస్తున్నాం అనేది ముఖ్యం. ఇక్కడికి హిందువులు కూడా ఎక్కువగా వస్తున్నారు. సో వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు పూజిస్తున్నారు అనమాట. ఇదే కదా మత సామరస్యం అంటే. ఈ 100 సంవత్సరాల కొరకైనటువంటి ఏర్పాట్లలో భాగంగా మరి ఇప్పుడు ఉన్న యాత్రికులకు షెడ్స్ నిర్మించాలని, వాష్రూమ్స్ నిర్మించాలని, ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని, మరి రోడ్లు కూడా వేయించాలని ప్రణాళికలు అన్నిటితో ముందుకు వెళ్తున్నాం. మరి 100 బెడెడ్ రూమ్స్ కూడా సిద్ధమవుతా ఉన్నాయి. మరి షాపింగ్ మాల్, సెంటనరీ షాపింగ్ మాల్ ఒకటి సిద్ధమైంది. ఒక మిషన్ హాస్పిటల్, బాగా నడిచినటువంటి మిషన్ హాస్పిటల్, అది రాను రాను కొంచెము అనివార్య కారణాలు మూతబడిన వాస్తవం. మరి అది తిరిగి ఈసారి మన సెప్టెంబర్ 27కే మనము ఆర్చ్ దగ్గర ప్రారంభించినాం. మరి ఈ ఫస్ట్ వరకు డాక్టర్స్ వచ్చి దాని సేవలు ప్రారంభిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రీతిగా ఈ సేవలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి ఈ సమయంలో ఇంకా హాస్టల్స్ కూడా రివైవ్ చేయబడ్డాయి. మరి బాయ్స్ హాస్టల్లో సుమారు 120 చిల్డ్రన్ ఉన్నారు, గర్ల్స్ హాస్టల్లో 70 చిల్డ్రన్ ఉన్నారు. ఈ రీతిగా మళ్ళీ హై స్కూల్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రన్ చేయబడుతుంది. బిఎడ్ కాలేజ్ ఉంది. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి సంధ్యా నిలయం అని ఉంది. మరి క్రేష్, చిన్నపిల్లల క్రేష్ బడి ఉంది. డైరీ ఫామ్ ఉంది, ఒక పశువుల శాల ఉంది. అలాగనే అగ్రికల్చర్ కూడా కంటిన్యూ చేయబడుతుంది. అనగా ఏ సేవలు అయితే మనం కోల్పోయినాం వాటన్నిటిని తిరిగి రివైవ్ చేయాలని మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి మా యొక్క ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు, డయాసిస్ ఆఫీస్ బేరర్స్, ముఖ్యంగా మా యొక్క ట్రెజరర్ గారు అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు బహుగా శ్రద్ధ వహించి పాతబడిన బంగ్లాలన్నీ కూడా ఈ మధ్యలో నిన్న మొన్న లేడీస్ బంగ్లా అని దాన్ని రివైవ్ చేయబోతూ ఉన్నాం. మీరు చూస్తుందంటే యాత్రికుల వసతి గృహం అన్నమాట. అంటే సత్రాలు, గదులు అన్నమాట. ఇక్కడే ఉండి ఇక్కడే స్టే చేయాలనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ రూమ్స్ ఇస్తారండి. హాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ హాల్లో మనం స్టే చేయాలి. స్టేయింగ్ మాత్రం ఎటువంటి అమౌంట్ ఉండదండి. అదే ఈ హాల్లో ఏదైనా మనం ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే, మ్యారేజెస్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే మాత్రం చర్చికి మనం అమౌంట్ పే చేసుకుని మొత్తం హాల్ మొత్తం మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చి చాలా మంది వంటలు చేసుకుని అంతా స్టే చేసి ఇక్కడే ఉంటున్నారండి. బాగుంది. నాన్ వెజ్ కూడా వండుకుంటున్నారు అనమాట. నేను చాలా చూశాను. హాల్స్ అయితే చాలా పెద్దగా, ఒకటే హాల్ లాగా ఉంటాయి, రూమ్స్ లాగా ఉండవండి, అన్ని హాల్ లెక్కలు ఉంటాయి అనమాట. హాల్లోనే ఉండడు పనుడు కూడా ఏదైనా. చాలా మంది ఉన్నారు. హాల్ అయితే ఎట్లా ఉన్నదంటే మొత్తం క్లమ్జీగా మందితోనే, కొంచెం ఫెస్టివల్ కదా అట్లా ఉంటది అనమాట. మరి అడ్జస్ట్ అయిపోవాలి. అన్ని మన ఇంట్లో ఉన్నట్టు ఉంటాయా? బయట ఉండవు కదా. సో ఫెస్టివల్కి వచ్చామంటే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. అట్లా ప్యూరిఫైడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్. సుమారు ప్రతి ఆదివారం ఒక 10,000 మంది జనాలు ఇక్కడికి వస్తారు. ఎక్కడ వాళ్ళ వంటలు వాళ్ళు చేసుకొని దేవుని ఆరాధించి వాళ్ళు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉంటారు. మరి ఆనాడున్నటువంటి ప్రజానీకానికి మరి ఇప్పుడున్నటువంటి అపోలో, చైతన్య లాంటి ఏ సౌకర్యాలు లేవు. హాస్పిటల్స్, ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ లేవు. మరి అప్పుడు ఎవరు చదువుకోవాలన్నా మిషన్ స్కూల్లోనే, మిషన్ బడిలోనే, మిషన్ హాస్పిటల్లోనే. మరి ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు డాక్టర్స్గా, నర్సెస్గా ఉండి గొప్ప సేవలు జరిగించినారు. మరి ఆ సందర్భంగా కట్టబడిన పాత దేవాలయం ఒకటి ఉంది మనకు హాస్పిటల్ దగ్గర. మరి ఆ దేవాలయం చూసినటువంటి ఆ భక్తుడు సంతృప్తి చెందలేదు. ఎందుకంటే తానున్న భవనం ఏదైతే ఉందో అది చాలా హైట్లో ఉండడం. ఒక దినం సాయంకాలం ఆ భవనం మీద తాను సంచరిస్తున్నప్పుడు దేవుని మందిరం తక్కువ స్థాయిలో ఉండడం అది చూసి చలించి, ఆహా, దేవుడు మందిరం మా భవనం కన్నా తక్కువ ఎట్లుంటుంది. సో దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నతమైన వాడు కాబట్టి ఆయన మందిరము కన్నా ఇంకా ఏ మనిషి యొక్క భవనం ఉండడానికి లేదని
ఒక దర్శనంతో నింపబడి ఈ మందిరం కట్టడానికి ఆయన పూనుకున్నాడు. అనగా ఒక పెద్ద మందిరం కట్టాలని. మరి దాని కొరకు తాను ప్రణాళికలు ఇంగ్లాండ్ దేశంలో చాలామంది తన స్నేహితులైన ఇంజనీర్లతో ప్రణాళికలు వేయించినాడు. సుమారు 200 ప్లాన్స్ ఈ మందిరం కట్టడానికి తాను వేయించినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఆ 200 ప్రణాళికల్లో ఏది తాను తీసుకొని చేయాలనేటటువంటి ఒక సంశయంతో ఒక దినమున ఇక్కడ ఎత్తైన ప్రాంతం, ఈ గుట్ట ప్రాంతంలాగా ఇక్కడ ఒక బండ, ఇప్పుడు మనం చర్చి ముందట ఆ బండ కూడా ఉంది, అక్కడ ఆ ప్లాన్స్ అన్ని పెట్టి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ, దేవా మరి ప్రాంతానికి ఒక మందిరం కట్టాలన్న దర్శనం, మరి ఇన్ని ప్రణాళికలు నాకేం చూపిస్తావన్నప్పుడు ఆయన ప్రార్థించి కళ్ళు తెరిచే లోపు ఒక గాలి వచ్చినప్పుడు ఆ గాలికి అన్ని చెల్లాచెదరైపోగా ఒకే ఒక ప్రణాళిక మిగిలిందని, అది చూచినప్పుడు ఓహో దేవా అన్ని వెళ్ళిపోయేది ఒక్కటి ఉంది, ఇదే నీ దర్శనం నాకు ఇచ్చినావని ఇప్పుడున్న ఈ మందిరాన్ని ఆ ప్లాన్ ప్రకారం చక్కగా నిర్మించినారు. సుమారు 10 సంవత్సరాలు అనగా 1914వ సంవత్సరం ఈ మందిరం పని ప్రారంభించి 1924 డిసెంబర్ 25 క్రిస్మస్ నాడు ఈ ఆలయమును ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విధంగా నేటికి ఈ చర్చికి 100 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి అన్నమాట. సో పాస్టర్ గారు అంత నిదానంగా నీట్గా చెప్పారు కదా, అన్ని విషయాలు మనకు తెలియజేశారు. ఆయన ఓపిక నిజంగా మెచ్చుకోవాలి, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చర్చ్ నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ లోపల నిర్మాణం అయితే అబ్బో చూశారు కదా, మామూలుగా లేదు. నాతో పాటు మీరు కూడా చూశారు కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ బిడ్డను ఆదరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మెదక్ చర్చ్. జై హింద్.